యేసుక్రీస్తుకి ఎవరైతే సమీపముగా ఉన్నారో, ఎవరైతే దగ్గరగా ఉన్నారో, ఎవరైతే ఆత్మీయత కలిగి ఉన్నారో వారి మీదే సాతాను తన ప్రభావాన్ని చూపించింది. ఇదిగో ప్రభు లేఖనం మనతో మాట్లాడుతుంది కదా, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పేతురుని చెరసాలలో వేశారు, సంఖ్యలతో బంధించేశారు. పేతురు ఎక్కడ బయటకు వస్తాడని కాపలగా కొంతమంది పనివారిని, కొంతమంది భటులను, సైనికులను ఉంచారు. అలా సైనికులను ఉంచినప్పుడు పేతురు నిద్రపోతూ ఉన్నాడు. అలా నిద్రపోతున్న పేతురు మీద దేవుడు కనికరము చూపించి పేతురుకున్న బంధకాలను, పేతురు బంధించబడిన ఆ సంఖ్యలను దేవుడు విడిపించాడు. ఈరోజు దేవుని లేఖనం సెలవిస్తున్న మాట, నువ్వు ఏ బంధకాలతో అయితే ఉన్నావో, ఏ బంధకాలతో అయితే బంధించబడి నువ్వు బాధపడుతున్నావో, ఇబ్బంది పడుతున్నావో, ఆ బంధకాలు నిన్ను ముందు అడుగు వేయనీయకుండా అణచివేస్తున్నాయి అని బాధపడుతున్నావో విను. దేవుడు ఆ బంధకాలను నేడే తెంపైపోతున్నాడు. నిన్ను బంధిస్తున్న నీ ఇబ్బందులను దేవుడు నేడే తొలగించబోతున్నాడు. నిన్ను దేవుడు ఆదరించబోతున్నాడు, హక్కును చేర్చుకోబోతున్నాడు. తన రాజ్యంలో నీకు స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, నానా విధములైన శోధనలు నీకు కలిగినప్పుడు అది మహా ఆనందం అని ఎంచి, ఇది విశ్వాస నమ్మకు కలుగు పరీక్ష అని ఆలోచన చేసి ప్రభు మీద విశ్వాసం కలిగి నువ్వు ఉండాలి. అయితే సంఘం ఏమి చేస్తుందో తెలుసా? బంధించబడిన పేతురు కోసం ప్రార్థన చేస్తుంది. దేవుడు పదే పదే నొక్కి ప్రభు లేఖనంలో చెప్పే మాట ఒకే ఒక మాట ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. తర్వాత చదువుకుందాం.